ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీని టెన్షన్ పెడుతోంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ వైసీపీ నేత కారుమూరికి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. మరోవైపు ఈడీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ స్కామ్లో ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. హవాలా నెట్వర్క్తో లింకులున్న వ్యక్తి ఇంట్లో సోదాలు చేసింది. వైసీపీ నేతలు కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై, ఆయన కుమారుడిపై పలు అభియోగాలు మోపడంతో పాటు కారుమూరి సునీల్ను అరెస్ట్ చేసింది. కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. దీంతో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కారుమూరి హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు జూన్ 29 వరకు కారుమూరికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించి తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన ఈడీ ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. గతంలో తనకు వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని రక్షణ కల్పించాలని కారుమూరి కోరడంతో హైకోర్టు అంగీకరించింది. ఆ గడువు ముగియడంతో కారుమూరిపై చర్యలు తీసుకునే దిశగా ఈడీ అడుగులు వేస్తోందని భావిస్తున్నారు. దీంతో కారుమూరి అరెస్ట్ తప్పదనే చర్చ మరోసారి మొదలైంది.